ఏపీ మాజీ సీఎం జగన్ను తానెప్పుడూ కలవలేదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. తాను జగన్ను కలిసినట్లు కొందరు ఫేక్ ఫోటోలు సృష్టించి ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి తప్పుడు వార్తలు ఎవరూ నమ్మొద్దని డీకే శివకుమార్ సూచించారు. జగన్ యలహంక ప్యాలెస్ లో ఉంటున్నప్పటి నుంచి డీకే శివకుమార్ ను కలిసి షర్మిలతో ఆస్తి పంపకాలపై చర్చించారని ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా డీకే శివకుమార్ క్లారిటీ ఇచ్చారు. ఏపీ మాజీ సీఎం జగన్ను తానెప్పుడూ కలవలేదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏపీ మాజీ సీఎం జగన్ను తానెప్పుడు కలవలేదని డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అన్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కర్ణాటక కేంద్రంగా కూడా రాజకీయాలు నిర్వహిస్తున్నారు. ఈ రాజకీయాల్లో భాగంగానే ఎక్కువగా కొన్నిట్లో కానీ అలాగే సోషల్ మీడియాకి సంబంధించి కానీ షర్మిల జగన్ మధ్య రాజీ చేసేందుకు వారి ఆస్తి పంపకాలకి పరిష్కారం తీసుకొచ్చేగా డీకే శివకుమార్ కృషి చేస్తున్నారు. అందుకే ఇటీవల కాలంలో డీకే శివకుమార్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. అందుకే ఆయన బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అందుకే ఆయన బెంగళూరులో ఉన్నారంటూ కూడా ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని కొద్దిసేపు క్రితమే డీకే శివకుమార్ ట్విట్టర్ వేదికగా, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ట్విట్టర్ వేదికగా కూడా ఖండనిచ్చారు. తాను ఎక్కడా కూడా ఎటువంటి భేటీ నిర్వహించలేదు, కొంతమంది కొన్ని ఫోటోల్ని చిత్రీకరించి తాను జగన్ భేటీ అయినట్లు వార్తలు రాస్తున్నారు, వాటిని ఎవరు కూడా నమ్మొద్దు, తాను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని కలవలేదు, భేటీ అవ్వలేదంటూ కూడా ఆయన ట్విట్టర్ వేదికగా కూడా ఒక ప్రకటన అయితే చేశారు. ఇటీవల జరుగుతున్న ప్రచారాన్ని, అంటే దాదాపుగా వారం రోజులుగా జరుగుతున్న ప్రచారానికి సంబంధించి కూడా డీకే శివకుమార్ ఈ రోజు అనూహ్యంగా కూడా వివరణ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఆయన వివరణ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఏంటి అనే దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అది జాతీయ స్థాయిలో మన కాంగ్రెస్ పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి ఆయన ట్విట్టర్ వేదికగానే ఖండించారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.